వినాయకుడిని పండగకి తీసుకువచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఎంత గ్రాండ్గా తీసుకొస్తామో నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు కూడా అంతే బాధగా అయితే తీసుకువెళ్తాం కదా. సో ఈ వీడియో అయితే వినాయకుడి నిమజ్జనం రోజు ఫుల్ వీడియో అయితే పెట్టాను. సో ఫుల్ వీడియోతో పాటు ఈ షార్ట్ వీడియో కూడా పెట్టానని అనుకున్నాను. ఇంకా వీళ్ళు వేషాలు అయితే వేసుకున్నారు కదా, వీళ్ళతో మా పిల్లల్ని ఫోటో తీస్తానంటే అస్సలు మేము దిగమంటే దిగమమ్మో మాకు భయం వేస్తుందమ్మో అంటూ అసలు పిల్లలు అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు. లాస్ట్లో ఎప్పుడో నేను బతిమలాడితే పిల్లలు వెళ్ళి వాళ్ళతో అయితే ఫోటో అయితే దిగారనమాట. సో వీళ్ళది ఏం డ్యాన్సో నాకైతే తెలియదు. ఇది ఏం డ్యాన్సో మీరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సో వీడియో అయితే ఎప్పుడో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ లాంగ్ వీడియోతో పాటు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనుకున్నాను. సో ఇంకా మేము చిన్నప్పుడు అయితే స్కూల్ ఆర్ కాలేజీ టైంలో వినాయకుడి నిమజ్జనం అంటే మా సరదాలే వేరే ఉండేవి, మా అల్లరే వేరే ఉండేది. సో మేమైతే మా ఇంటి దగ్గర వినాయకుడి నిమజ్జనం అప్పుడు గులాంతో అయితే పిల్లలందరం అయితే గులాం అయితే చల్లుకునే వాళ్ళం అనమాట. ఇంకా పిల్లలు ఆటలు సరదాలు అయితే వేరేగా ఉండేవి. ఇంకా స్కూల్ ఎగ్గొడదాము, ఎప్పుడు ఎగ్గొడదాము, ఎప్పుడు వినాయకుడి నిమజ్జనం అని మేమైతే చాలా అంటే చాలా ఉత్సాహంగా అయితే ఉండేవాళ్ళము. సో ఇంకా ఇక్కడైతే ఇంకా వినాయకుడి నిమజ్జనం రోజు ఇలా నరసింహస్వామి డ్యాన్స్, శివనాట్యము అన్ని డ్యాన్సులు అయితే పెట్టారనమాట. ఈ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఫుల్ వీడియో నా ఛానల్ కింద లింక్ అయితే ఇస్తాను, డెఫినెట్గా చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.